అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలకు ఎలా రక్షణ ఉంటుంది, మహిళల్ని ఏ స్థాయిలో గౌరవిస్తారనే సంఘటన మన ఒంగోలులో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మీ ముందు ఉంచుతా. మీ అందరికీ తెలిసిన విషయం, ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియో సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున ట్రోల్ అవటం జరిగాయి. సో ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. అసలు సంఘటన ఏంటంటే, దాదాపుగా 3 రోజుల కిందట వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించుకునే క్రమంలో అక్కడ ఫోటో సెక్షన్స్, అంటే ఇన్ఛార్జ్తో ఫోటో దిగే క్రమంలో ఆ కేక్ కట్ చేసే సమయంలో ఒకరి మీద ఒకరు, ఎట్లాగో సహజంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని పార్టీల్లో ఉండేటువంటిదే. అయితే ఇందులో ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పార్టీకి ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు ఆమె పేరం ప్రమీల అనేటి ఆమెని వెనక్కి నెట్టి ఆమె ముందు మేరీ మరియు ఆమె భర్త ఇద్దరు కొంచెం హడావుడి చేయడం జరిగింది. ఈ చేసే క్రమంలో ఆమె చెప్పులు కాళ్ళు ఆమె తొక్కడం జరిగిందంట. ఇది అక్కడ ప్రశ్నించుకున్నారు. సరే, ఏది ఏమైనా మామూలుగా ఏదో ఒక ముందుకు నెట్టడం అలా జరిగిన క్రమంలో అయిపోయింది అక్కడ. సో అయిపోయినప్పుడు సరే, ఇద్దరు మహిళలు గొడవ పడుతున్నారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు ఇద్దరిని సముదాయించి పంపించారు. ఎందుకంటే ఇద్దరు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు, ఒక పార్టీలో పని చేసుకుంటే ఉండేవాళ్ళు, రేపు కలిసి పనిచేయాల్సిన సమయం ఉంది. అలాగే ఈ పేరం ప్రమీల ప్రసన్న అనేటామా చాలా యాక్టివ్ కీ రోల్ పాటించారు. ఎందుకంటే వైసీపీ ఇచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని ఆమె క్లియర్గా ఫాలో అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ క్రమంలో అక్కడ ఎవరైతే ఇద్దరు మేరీ ప్రసన్న వీళ్ళిద్దరు కొట్టుకుంటున్న సమయంలో ఈ శివకుమార్ అనేటువంటి వ్యక్తి, అంటే మేరీ భర్త, ఆయన ఎందుకు ఇంటరాక్ట్ అయ్యాడు దీంట్లోకి, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లోకి? అసలు ఒక మహిళ మీద ఇద్దరు మహిళలు వాళ్ళిద్దరు కలబడి కొట్టుకుంటారో, కింద పడతారో, పైన పడతారో, అది అయిపోతుంది. మీకు చేతనైతే తప్పించాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక మహిళ కొట్టుకుంటున్న సమయంలో పురుషుడు పోయి ఆమెను కొట్టి ఆమెను కిందకు నెట్టేసి ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లాయి. ఏది ఏమైనా ఇద్దరు మహిళలు కొట్టుకున్నప్పుడు విచారణ చేసి ఒకవేళ పేరం ప్రసన్నాన్ని తొలగిస్తే అది వేరే విషయం. కానీ ఒక పురుషుడు ఆమె మీద చేయి చేసుకున్న తర్వాత కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాలా? మరీ దరిద్రం కదా. అంత వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లకు వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, దాని మీద కనీసం వివరణ కూడా తీసుకోవాలా. సరే, అక్కడ కొట్లాట అయిపోయిన తర్వాత అదంతా సోషల్ మీడియాలో రావటం, ఆ పెద్ద హల్చల్ రావటం అయిపోయిన తర్వాత పేరం ప్రసన్న పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది. పలానా వ్యక్తి నా మీద, ఎందుకంటే మహిళల మీద చేసే అధికారం అతనికి లేదు కదా. అది కూడా అతను ఒక బీసీ క్యాండిడేట్, ఈమె ఒక గిరిజన మహిళ. కాబట్టి వాళ్ళకుండే హక్కులు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే చట్టాలు వాళ్ళకుంటాయి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మహిళలను అక్క చెల్లెమ్మలు అంటాడు కదా. మరి ఇంత దారుణం జరుగుతున్నప్పుడు దాని మీద పార్టీ వివరణ తీసుకోవాలా? కనీసం అట్లీస్ట్ ఆ పార్టీలో సంబంధించిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, పేరం ప్రసన్న తప్పు ఉంది అనుకుందాం, ఒకవేళ తీసేయి, ఆమె దురుసుగా ప్రవర్తించింది అనుకుందాం. కానీ ఇక్కడ ఇద్దరు మహిళలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని రియాక్షన్ వేరే ఉంటుంది. కానీ మగవాడు ఇంటరాక్ట్ అయ్యి నువ్వు ఆమె మీద చేయి చేసుకొని ఆమెని కిందకు తోసేసినప్పుడు ఇక్కడ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అరే, ఒక మహిళ మీద చేయి చేసుకున్నారు, అది పార్టీలో ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు, అట్లాగే ఒక మహిళ యాక్టివిటీగా ఉండేటువంటి మహిళ మీద చేయి చేసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జి లేకపోతే జిల్లా అధ్యక్షుడు దాని మీద జోక్యం చేసుకొని కనీసం పార్టీ వివరణ అడగాలి కదా. అలా ఏమి వివరణ అడగకుండా ఏదో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్స్గా హై స్టేజ్లో ఉన్నారని ఈమె ప్రశ్నించింది. తర్వాత ఒకరి మీద ఒకరు గ్రూపుల్లో పరస్పరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తం మీద గ్రూపు దుమారం చేస్తున్నారు. సో ఆమె మాట్లాడుతుంది, ఏం పెట్టలేదని నేనేం అనట్లా. కానీ ఇక్కడ బాధిత ఇద్దరిని సస్పెండ్ చేసేయాలి, ఇద్దరిని పక్కన పెట్టేసేయాలి. అమ్మ, మీ వివాదం సర్దుమణిగిన దాకా మిమ్మల్ని ఇద్దరిని కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతున్నాం. అంతేగాక దీని మీద విచారణ చేస్తున్నాం. విచారణ చేసిన తర్వాత ఎవరి తప్పు అయితే వాటిని మనం పార్టీలో నుంచి తొలగిస్తామనో, లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఏమేదో ఒక వాయిస్ పెట్టిందని చెప్పేసి ఏమని డిలీట్ చేసేసారు, గ్రూప్లోంచి వెళ్ళిపోమని చెప్పేసి తీసేశారు, రిమూవ్ చేసేసారు. తర్వాత ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ సంఘటన జరిగిందో, ఎవడైనా ఇప్పుడు పేరం ప్రసన్న కుమారుడు మదన్ బాబు అతని మీదకి వెళ్ళి శివకుమార్ మీద దాడి చేశారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను శివకుమారు మీద మాత్రమే దాడి చేశారు. అతనికి విలువలు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. ఎందుకంటే తన తల్లి మీద చేయి చేసుకుంటే ఎవడు ఊరుకోడుగా. తల్లి మీద చేయి చేసుకుంటారు, ఊరుకుంటారా? ఊరుకోరు కదా ఎవరైనా. అది సహజంగానే జరిగేటువంటి విషయమే, అది న్యాచురల్గా జరిగేటువంటి విషయం. దాన్ని ఎక్కడ మనం తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే తల్లి మీద చూస్తున్నా కానీ తల్లి మీద ఆ రకంగా
చేసుకున్నటువంటి వీడియో మొత్తం సోషల్ మీడియాలోనే హల్చల్ చేసింది. అలాంటి పరిస్థితులు ఎందుకు ఊరుకుంటాడు? కాబట్టి అతను కూడా వెళ్ళి అతను కొంతమంది వాళ్ళ సన్నిహితులు తీసుకొని వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి అతని మీద చితకబాధ జరిగిపోయింది. ఇక్కడ ఇరువ వాళ్ళు కేసులు పెట్టారు, వీళ్ళు కేసులు పెట్టారు. కానీ ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఈ పేరం ప్రసన్నాని పార్టీ గ్రూపుల నుంచి రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేయడం, ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. నేను పార్టీకి ఇలా సేవ చేశాను, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నియోజకవర్గ అధ్యక్షుడు నిన్నగాక మొన్న వచ్చాడు, నీకేం తెలుసు అని నువ్వు రిమూవ్ చేసావు? ఇప్పుడు నువ్వు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నప్పుడు ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించాలి. ఏం తప్పు పట్టట్లేదు, దాన్ని వాళ్ళని పిలిపించాలి, మనల్ని పిలిపించాలి, పార్టీలు అసలు ఏం జరిగిన సంఘటన దాని మీద ఒక విచారణ ఆదేశం చేసుకోవాలి. ఎవరు తప్పు అయితే వాళ్ళని మందలించాలి. అప్పుడు వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక మహిళ మీద దాడి చేసినటువంటి వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అవుతుంటే, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఆ మహిళని బాధితురాని గ్రూప్లోంచి రిమూవ్ చేసేసి నువ్వు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పటం అనేది వైసీపీ నైజం. అంటే రుబాబు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు మాత్రమే మాకు కావాలి. ఆమె మొన్న ఒక వీడియో మాట్లాడింది. ఈ పేరం ప్రసన్న అనేటువంటి మహిళ కేసు పెట్టిన తర్వాత మీడియా ముందు ఒక వీడియో మాట్లాడింది. ఎక్కడా కానీ ఆమె ఒక అగ్రెసివ్గా కానీ ఆ వ్యక్తిని తిట్టడం కానీ ఏం చేయలే. చాలా పొలైట్గా చెప్పేసింది, ఏమండి ఇలా కేక్ అరేంజ్ చేశారు, ఆ కేక్ కట్ చేసుకునే క్రమంలో ఎవరైతే మేరీ మరియు ఆ భర్త ముందుకు వచ్చేసారు, మేము వెనక వైపున ఉన్నాము. అయితే ఆమె హై హీల్స్ చెప్పులు వేసుకోవడం వల్ల ఆమె నా కాళ్ళు దొక్కింది. ఆ కాళ్ళు దొక్కినప్పుడు నొప్పి భరాయించలేక నేను ముందుకు నెట్టాను. ఆ తర్వాత ఏంటమ్మా దొబ్బుతున్నావు అని చెప్పేసి ఆమె నా మీదకి వచ్చింది. కాళ్ళు దొక్కితే ఊరుకుంటారమ్మా, నొప్పి రాదా ఇది అని చెప్పి నేను అన్నాను. ఈ క్రమంలో మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోపు ఆమె భర్త వచ్చేసి నన్ను ఆ మహిళను కూడా చూడకుండా నెట్టేశాడు. ఇద్దరు మహిళలు కొట్టుకుంటున్న వరకు, మాట్లాడుకుంటున్నంత వరకు సరిపోయింది, పర్ఫెక్ట్గానే ఉంది. ఒకవేళ నా తప్పు ఉండొచ్చు, ఆమె తప్పు ఉండొచ్చు. ఎప్పుడైతే తన భర్త ఇన్వాల్వ్ అయ్యి ఒక మహిళను కూడా నన్ను చూడకుండా మీద దాడి చేశారో దీని మీద పార్టీ పెద్దలు స్పందించాలని అడిగింది. ఇది రైట్ క్వశ్చన్ ఆమె అడిగింది. ఈమె ఎక్కడా కూడా అగ్రెసివ్గా వాడి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడలే. ఆమె క్లియర్ కట్గా చెప్పేసింది. అలాప్పుడు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలిగా, పెద్దలు ఆలోచన చేయాలి కదా. ఆమె ఆ మీడియా ముందు పార్టీ పెద్దలు స్పందించలేదన్నారని చెప్పి, అంటే తప్పు జరిగితే, అవమానం తాలూకా నాకు ఇలా జరిగిందని చెప్పుకుంటే దానికి కూడా పార్టీలను సస్పెండ్ చేస్తారా? అంటే పార్టీలో ఏం జరిగినా మెలకొని ఉండాలి, ఎవరు ఏం చేసినా దాడి చేసినా మెలకొని ఉండాలి, అప్పుడే మీ పార్టీలో కొనసాగిస్తారా? ఇంత మహిళలకు మీరు ఇచ్చే రక్షణ ఇదా? మహిళకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదా? మీ పార్టీలో సేవలు చేసినందుకు ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదా? సో మొత్తం మీద ఆమెని పార్టీని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆమె మనస్తాపంతో ఇద్దరు మాత్రం మింగి హాస్పిటల్లో ఉన్నారు. నాకు అర్థం కావట్లా, ఒక ఎస్సీ మహిళ కాబట్టి జిల్లా అధ్యక్షుడు మేలకుండా ఉన్నాడా? జిల్లా అధ్యక్షుడు సైలెంట్గా ఉంటాడా? మా నియోజకవర్గంలో ఎన్నికల టైంలో ఎస్సీలకి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి ఎస్సీకి గెలిపించుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఒక ఎస్సీ మహిళ అత్యంత దారుణంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి నీ పర్యవేక్షణలో ఈరోజు జరిగితే కనీసం దాని మీద విచారణ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ తీసుకోకుండా ఒక మహిళను హుటాహుటిన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండండి అంటే దాని అర్థం ఏంటి? మీరు తర్వాత ఆ వ్యక్తికి చెప్పినా మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఇద్దరిని పిలిచి ఇద్దరితో మాట్లాడి ఈ వివాదం తేలే వరకు మీ ఇద్దరు పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు దూరంగా ఉండాలి అని చెప్పాలి. అంతేగాని నేను ఆమెకు చెప్పాను తర్వాత నేను మళ్ళీ ఇంకొక మహిళకు కూడా చెప్పి ఎప్పుడు ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంత ఎగిరినా, ఎంత పనిచేసినా మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. కాబట్టి వైసీపీలో ఉన్న మహిళలు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ ఇన్సిడెంట్ని మీరు ఒక ఉదాహరణగా తీసుకోండి. సిగ్గనిపించట్లేదా? ఒక మహిళ మీద అందరూ చూస్తుండగా ఒక మగవారు చేసుకుంటే కనీసం పార్టీ దాని మీద విచారణ కూడా చేయకుండా, ఆ సంబంధిత వ్యక్తి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టకుండా బాధిత మహిళని పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం సిగ్గనిపించట్లేదా?